పవన్ మర్చిపోయి ఉండొచ్చు, లేదా జనసేన వాళ్ళు మర్చిపోతారని నేను అనుకోను. నాగబాబు గారిని మంత్రి పదవిలో క్యాబినెట్లోకి తీసుకోబోతున్నట్టుగా చంద్రబాబు గారి దస్తూరితో సంతకం చేయబడినటువంటి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. అంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, తెలుగుదేశం చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అంతగా ఒత్తిడి చేయగలిగాడు పవన్ కళ్యాణ్ అనుకున్నాం. అప్పుడు తెరా చూస్తే అది నామకే వాస్తే మాత్రమే. ఇప్పుడు ఏడాది అయిపోయింది. ఎక్కడ తీసుకున్నారు మంత్రివర్గం? దసరా, దీపావళి, ఉగాది అన్నీ అయిపోయినాయి. ఇంతవరకు మంత్రివర్గంలో తీసుకున్నారా? చివరికి నాగబాబు గారు ఆ మంత్రివర్గ సంగతి మర్చిపోయి ఆ జబర్దస్త్లోకి వెళ్ళి మళ్ళీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. రెండవది ఏంటది, స్వయంగా ఏది మన ఏఎం రత్నం ఆయన సినిమాకి సంబంధించి నిర్మాతగా వ్యవహరించిన ఆయనకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవ్వాలని స్వయంగా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు చంద్రబాబు గారికి కూడా సిఫార్సు చేశారు. అదే ఆ పదవి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పదవి పోయిన ఇంతకాలం ఎవరికి ఇవ్వలేదు అనుకుంటే ఇప్పుడు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా భరత్ భూషణ్ నియమించారు. వాస్తవంగా ఆయన ఎవరికైనా తెలుసు అంటే ఎవరికి తెలియదు. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా.